ఈ పునరుద్ధానపు ఆదివారం ఈ సాయంత్రం వేళ ప్రభా, నైనా కొద్దిగా చిన్నవారిగా ప్రభా, నైనా చిన్న గుంపుగా కూడుకొని ఉన్నాం. మీ కృప చూపండి, మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచుకోండి. ఈ స్థలం చుట్టూ నీ కాపుదల కృప మహిమ కంచి వేయమని, దురాత్మ చీకటి ప్రభావాలను కాల్చి బూడిద చేయమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఈ స్థలంలోనికి వచ్చి ప్రభా మీరే ఉండి మీరే నిలువబడి మాతోనూ బిడ్డలతోనూ చూటిగా తేటగా మాకు కావలసినటువంటి మాటలు మీరు అనుగ్రహించమని, నీ కృప చూపమని, చూడగలిగిన నేత్రాలు, గ్రహించుకునే మంచి మనస్సును మీరు అనుగ్రహించమని, మీ కృప చూపమని, మీ కృపా హస్తాలకి మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ మీరే ఈ స్థలంలో ఉండి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినమెల్లా ఆశలు. వాక్యం దినమెల్లా ఆశలు అంటే కొంతమందికి ఆశ కొంతవరకే ఉంటుంది, కొంచెం సేపే ఉంటుంది. అయితే దేవుని యందు ఆశలు దినమెల్లా ఉండాలంట. దినమెల్లా ఆశలు ఉంటే నీకు ఎంతో మేలని దేవుని వాక్యం చదివిస్తుంది. దినమెల్లా ఆశలు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనం అనుకో, చూడమ్మా. 25, 26 ఉంటుంది. సామెతల గ్రంథం 25, 26, 21వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా. 26, 25 చూడు. 25 ఆ మాట ఉంటుంది అక్కడ. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 26. దినమెల్లా ఆశలు పుట్టించుచున్నను, నీతిమంతుడు వెనుదీయక. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దినమెల్లా ఆశలు పుట్టాలి. దినమెల్లా ఆశలు ఎవరి మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. శాశ్వతమైన దాని మీదే మనకు ఆశలు ఉండాలి. ఈ లోక ఆశలు, ఈ లోక సంపదలు, ఈ లోకంలో కనిపించే ఏది కూడా శాశ్వతమైనది కాదు గనక మనకి శాశ్వతమైనటువంటి యేసయ్య మీద, మరణం లేని ఆయన మీద యుగయుగాలు ఎప్పుడు అంతము లేనటువంటి ఆ రాజ్యం కొరకు మనకు ఆశలు ఉండాలి. అందుకని నీళ్ల కొరకు ఆశ మొట్టమొదటిది. రెండవది అలసిన వారి ఆశ. అలసిపోయారంట వాళ్ళు. ఆశలు దేవుని మీద ఆశతో అలసిపోయారు. అలసిపోయిన వారిని ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? 3 మాటలు 3 రెఫరెన్స్లోనే మీకు తొందరగా చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యము కొరకు ఆశ. 3 ఆశలు ఉన్నాయి. ఒకటి నీళ్ల కొరకు ఆశ అనగా పరిశుద్ధాత్మ కొరకు ఆశ. రెండవది అలసి ఉన్న వారి ఆశ. అలసి ఉన్న వారి ఆశ. అలసిపోయారంట కొంతమంది. రకరకాలుగా అనేకమైన వాటి మీద ఆశలు పెట్టుకొని, కోరికలు పెట్టుకొని, పాడైపోయి, అలసిపోయి, నలిగిపోయి, చెరిగిపోయి, అనేక విధాలుగా నలిగిపోతున్నారు ఈ లోకంలో. డబ్బు మీద ఆశ, ఇంకా యవనస్తులు రకరకాల ఆశలు, పాపపు ఆశలు, కోరికలు, ఏయేయో ఆశలు, ఏదేదో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలని ఏమీ లేదు. ఈ శరీరం పుట్టించే ఆశలే. ఈ శరీరం శాశ్వతమైనది కాదు కనుక నీకు పుడుతున్నటువంటి ఆశలు కూడా శాశ్వతమైనవి కావని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 16, 17 వాక్యం దాకా మనం చదువుకున్నాం. దినవృత్తాంతములు చూడండి. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం చూడమ్మా. నువ్వు చూస్తే నాకు కష్టం ఉండదు. 11వ అధ్యాయము 11వ అధ్యాయము 16వ వచనం.
హల్లెలూయా. దావీదు మరుగు స్థలమందుండగా దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దావీదు నీళ్ల కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు ఇస్తారని, తాగాలని. అలాగనే దేవుని యొక్క బిడ్డలారా, రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 9-11 వాక్యం దాకా చదువుకుంటే ఇక్కడ దానికి రెఫరెన్స్ వివరణ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రూతు గ్రంథం చూడమ్మా, 2వ అధ్యాయము 9-13 వాక్యం దాకా చదువుకున్నాం. రూతు సమూయేలు గ్రంథం పైన ఉంటుంది. 2వ అధ్యాయం బాగానే చదువుతున్నారు. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. హల్లెలూయా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నీకు దాహమగునప్పుడు కుండ యొద్దకు పోయి చదువు. సాగిలపడి ఏమి తెలిసి పరదేశిన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగెను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకి చేసినదంతయు నాకు తెలియబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈమెని అంతగా ప్రేమిస్తున్నాడంటే, ఎందుకు ఆమెని అంతగా దీవిస్తున్నాడంటే, ఈమె ఇంతకు ముందు ఈ నయోమి అంటే నయోమి కోడలు ఈమె రూతు. అయితే ఆమె భర్త చనిపోయిన, ఆమె బిడ్డలు చనిపోయారు. అయినా కానీ యవ్వన ప్రాయంలో కూడా ఆమె తన ఇంటికి పోయి ఏదో తన యవ్వన కోరికలు తీర్చుకోకుండా, తన సొంత ఆలోచనతో వెళ్ళిపోకుండా అత్తను వెంబడించింది. ఈ విషయాలన్నీ ఈ బోయాజుకు తెలుసు అన్నమాట. ఈ బోయాజుకు తెలియపరచబడి, ఈ బోయాజు అనగా ఒక రాజు. రాజు అనగా యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే దేవునికి సమానం. అంటే అతను దీవించేది దేవుడే దీవిస్తున్నాడు. ఆయన అంటున్నది, ఏంటయ్యా నన్ను నీళ్లు త్రాగమని, ఆ కుండ యొద్దకు బొమ్మని, నన్ను ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు, ఏంటి నాలో ఏమి ఉందని అని చెప్పన్నప్పుడు ఆయన మాట్లాడింది అన్నమాట. అందుకని మన యొక్క మంచి ప్రవర్తన వలన, మన యొక్క మంచి విధానం వలన, నీ యొక్క ప్రవర్తన చాలా మంచిది కనుక నిన్ను దేవుడు దీవించాడు. ఇప్పుడు నిన్ను దీవించడానికి గల కారణం ఏంటి? దీవెన కలగటానికి గల కారణం ఏంటంటే, నువ్వు నీళ్ల యొద్దకు వచ్చావు. నీళ్ళు అనగా బెత్లెహేముపురం. బెత్లెహేముపురంలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు అనమాట. యేసయ్య ఈ యొక్క బోయాజు అనగా సాదృశ్యం అనమాట. అంటే ఈ బెత్లెహేముపురంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడున్నారు? మోయాబి ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు మోయాబి ప్రాంతం నుంచి వాళ్ళు బెత్లెహేముపురానికి వచ్చారు. బెత్లెహేముపురం అనగా దేవుడు ఉండే స్థలం అన్నమాట. దేవుడు నివసించే స్థలం అన్నమాట. దేవుడు సేవకుడు అనగా దేవునితో సమానం అన్నమాట. అంటే దేవునితో ఒక మెట్టు తక్కువ, అంతేగాని దేవుడు ఉండేటటువంటి పాత్ర అన్నమాట. దేవుని సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆత్మయ్య ఉన్న తండ్రి ఆ సేవకుల్లో ఉండి వచ్చినటువంటి వారిని దీవిస్తాడు అన్నమాట, ఆశీర్వదిస్తాడు అన్నమాట. వారి దాహం తీరుస్తాడు, వారి సమస్యలు సరిచేస్తారు, వారికి ఉన్నటువంటి బాధలు, కన్నీళ్లు, వేదనలు, శోధనలు అన్నిట్లో నుంచి విడిపించి వారిని అద్భుతంగా దీవించి పంపిస్తాడు అన్నమాట. అది హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి దానికి ఉన్న సాదృశ్యం, ఆ మ్యాటర్కి ఆలోచన. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నీళ్ల కొరకు ఆశ, నీళ్ల కొరకు అనగా ఆత్మ కొరకు. ఆత్మ కొరకు దీనులైన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
దేవుని యొక్క ఆలోచనతో నింపబడతారు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నీళ్ళ కొరకు ఆశ కలిగి ఉండాలి, దప్పిక కలిగి ఉండాలి, ఆ దాహం ఉండాలి. నీళ్ళు అనగా పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధులు ఉన్న చోటకి, పరిశుద్ధులు ఎక్కడున్నారు ఎత్తుక్కోవాలి. అలా ఎత్తుక్కున్నప్పుడు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మన బాధలు పోతాయి, మనకున్నటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి సమస్యల నుంచి విడుదల కలుగుద్ది, అద్భుతంగా దీవించబడతాం. ఇది ఎరగని వాళ్ళకి వెరితనంగా ఉండదు, ఎరిగిన వారికి సంతోషంగా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఎరిగిన వారికి సంతోషంగా ఉంటుంది, ఎరగని వారికి కష్టంగా ఉంటుంది. ఎరిగితే సార్. అందుకని దేవుడు అంటున్నాడు, నీళ్ల కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ కలిగిన వారిని తృప్తిపరుస్తారు, వారి దాహం తీరుస్తారు, వారి సమస్యలు తీరుస్తారు. సమస్యలే దాహం, నీ బాధలే దాహం. సేవకుడిని ఎందుకు ఏర్పాటు చేసిండు? సేవకుడిని ఎందుకు ఏర్పాటు చేసిందంటే, సేవకుడి దగ్గరకు వస్తే మనకున్నటువంటి దాహం తీరుద్ది. మనకున్నటువంటి బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా దాహంతో సమానమే. అనేకమైనవి ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే దేవుని యొక్క సేవకుల దగ్గరికి రావాలి, దేవుని యొక్క మందిరానికి పరిగెత్తుకుని. ఒకవేళ మందిరం లేదనుకో, సేవకులు ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకొని పోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మన పరిస్థితులకు పరిష్కారం, మన సమస్యలకు పరిష్కారం. ఆమె దాహంతో ఉంది, దప్పికతో ఉంది, వేదనతో ఉంది, సరైన వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు, సరైనటువంటి ఇది లేదనమాట ఆమెకి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెకి కుండ యొద్దకు బొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుండ యొద్దకి. హల్లెలూయా. అక్కడే కూర్చుంటావా? ఓకే. కుండ యొద్దకు బొమ్మన్నాడు. నీళ్లు త్రాగింది, దప్పికి తీరింది. ఏంటయ్యా నా మీద ఇంత కనికరం అన్నాడు. దేవుని సేవకులు అంతే, కనికరిస్తారు, వారి కాడ ఉన్నది పెడతారు, వారి కాడ ఉన్నది ఇస్తారు. అదే సేవకులు అంటే. ఎవరో వస్తే వాళ్ళ ముఖం చూసి తలుపేసుకునే వాళ్ళు సేవకులు కాదు. అవునండి. ఇప్పుడు ఎవరిని వచ్చారనుకో, వాళ్ళని చూసి తలుపేసుకోవచ్చా? ఎవరిని ఇచ్చే వాళ్ళని చూస్తేనేమో తలుపు తీస్తారు, ఈయన వాళ్ళని చూస్తేనేమో తలుపేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు సేవకులు కూడా ఉన్నారు దేశంలో, చాలా మంది ఉన్నారు. అందుకని కొంతమంది సేవకులు వారు తినకపోయినా పెడతారు. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన 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 ప్రాణ త్యాగం చేసింది అనమాట. ఆయన ప్రాణాన్ని అర్పించిండు ప్రజల కోసం, ఎంతగానో ప్రేమించు. సేవకుడు అంటే ఆ కోణంలో ఆ లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు లేని వాళ్ళు సేవకులు కాదు. హల్లెలూయా. ఆ లక్షణాలు యేసయ్యలో ఉన్నటువంటి లక్షణాలు ఉంటేనే, దేవుళ్ళు ఉన్నటువంటి లక్షణాలు ఉండాలి. అంతే కదా. ఈయనేమన్నాడు? నీళ్ళు త్రాగమనడా లేదా? ప్రేమించిండా లేదా? ఆదరించిండా లేదా? ఆశీర్వదించిండా లేదా? దీవించి పంపించిండు. వాళ్ళకి కొదవ లేదు. నువ్వంతా బాగున్నప్పుడు, నీకు అన్ని ఉన్నప్పుడు అది వేరే విషయం, దేవునికి ఇవ్వాల్సింది. అంతేగాని ఏమీ లేకుండా ఉన్నప్పుడు రక్తం తాగే పిశాచుల్లాగా, పిశాచు లాంటి సేవకులు కూడా ఉంటారు. రక్తం తాగేవాళ్ళు, వాళ్ళకు ఉందే లేదు చూడరు, ఇగిపోతే మొహం అంతా మార్చుకుంటారు అని విశ్వాసుల వైపు చూసి. హల్లెలూయా. పీల్చుకునే సేవకులు కాదు, పెట్టే సేవకులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతనైన వరకు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది లేనివాళ్ళు ఉంటారు. అందులో ఇచ్చేవాళ్ళు కాడ తీసుకుని లేనివాళ్ళకి సరి చేసుకుంటా, మంచిగా నడిపించుకుంటూ, మంచి మార్గంలో నడిపించుకుంటూ దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టేటట్లు ఆ మార్గాల్లోకి తెచ్చిన వాడే సేవకుడు. ఈ బోయజ్ అలా తీసుకొచ్చింది, ఈయన సేవకుడే. దేవునికి స్తోత్రం. ఒక రాజు అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నీళ్ల కొరకు ఆశ. రెండవది అలసిన వారి ఆశ. చూడమ్మా, అలసిన వారి ఆశ. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. 10 నిమిషాలు ముగిస్తా. హల్లెలూయా. అలసిన వారి ఆశ. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ఈయన దేని కొరకు ఆశ కలిగి ఉన్నాడు? ప్రభు కృప కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు ప్రేమ కొరకు, ప్రభు కావాలని. ప్రభు లేకపోతే శాశ్వతం అనేది ఏది లేదని తెలుసుకున్నాడు. అందుకని ఆయన అతను ఏం చేస్తున్నాడంటే, అలసిపోయాడు.
దివారాత్రములు ధ్యానిస్తూ ఉన్నాడు. వేదనతో రోదనతో అలసిపోయిండు. తన పరుపును తేల చేస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తుండు. ఆయనకేమి లేకపోయింది? రాజు. అయ్యా నేను అసలే రాజుని, అనేక చోట్ల పోయి నేను అన్ని సెటిల్మెంట్లు చేయాలి, అనేక ప్రజలను కలవాలి, అది చేయాలి ఇది చేయాలి, నాకేడ తీరుకుంటుంది అని చెప్పే రాజు కాదు ఈ రాజు. హల్లెలూయా. ఈ రాజు ఎన్నుండా సరే మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి రాజు అన్నమాట ఈ దావీదు రాజు. ఆ రాజు కూడా అంతే. హల్లెలూయా. బోయాజు రాజు అంతే, దావీదు రాజు అంతే. దావీదు రాజు అలసిపోతాడు, బోయాజు రాజేమో కరిగిపోయాడు. అతను పేదరికంలో ఉన్నటువంటి వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఆదరించాలి. నిజమైన భక్తి ఏమనగా చదువు తెలుసా? రిఫరెన్స్ నిజమైన భక్తి దేవుని ఎదుట తెలుసమ్మా? రిఫరెన్స్ చెప్పేనా? యాకోబు పత్రిక, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక అంతే. తండ్రి అయిన దేవుని ఎదుటయు పవిత్రమును ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే. అంటకుండా అంటే ఈ లోక పాపము అంటకుండా తనను తాను కాపాడుకున్నటయే. ఇదే నిజమైన భక్తి. అందరూ చేయాల్సిన భక్తి ఇదే. ఎదుటి వారి కన్నీళ్లు తోడవాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించాలి, కష్టంలో ఉన్న వారికి కన్నీళ్లు తోడవాలి, వేదనలో ఉన్న వారిని. ఇప్పుడు అన్ని ఉన్న వాళ్ళ కన్నీళ్లు తోడవలసి వస్తుంది. ఏమీ లేనివాడు కన్నీళ్లు కాదు, అన్ని ఉన్నవాడు కన్నీళ్లు తోడవలసి వస్తుంది. వాడికి ఏమీ లేక అది లేక సుఖంగా సంతోషంగా నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని కోరికలు, ఆ కోరికలు నేరాల. ఇదంతా భక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగునే భక్తి అంటే ఈ లోక మాన్యమో ఈ లోక సంబంధమైనది ఏది అంటుకుండా చూసుకోవాలి. ఇది నిజమైన భక్తి. అందుకని ఆయన బోయజు ఆ విధంగా చేసింది. అలాగనే దావీదు మహారాజు ఆయన కూడా ఏవో ఈ లోకమాన్యం మనకేమన్నా అంటుద్దేమని చెప్పాను. ఆయన కూడా దుస్తులు అన్నీ కూడా ప్రజలకి పంచి పెడుతుంటాడు. ఏసేపు కూడా అంతే, ధాన్యం కొలిచిపోతాడు. 7 సంవత్సరాలు దేశానికి కరువు వస్తే ఏసేపు ధాన్యాన్ని సమకూర్చి 7 సంవత్సరాలు కరువు లేకుండా 1 రోజు 2 రోజులు, మనకి ఇప్పుడు ఒక 20 రోజులు ముసురు పడితే ఏమంటే కరువు వచ్చి పడుతుంది. లాక్డౌన్ వేస్తే కరువు వచ్చింది. లాక్డౌన్కే ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు తిండి లేక. మరి 7 సంవత్సరాల ఆ కాలంలో ప్రజల ఆకలిని తీర్చినటువంటి వాడు దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ప్రజల ఆకలి తీర్చాడు, కన్నీళ్లు తుడిచాడు, వాళ్ళ దుఃఖ దినాలు సమస్తం ఆయనని నేను ఒక రెఫరెన్స్ లో పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, అలసి ఉన్న వారి ఆశ. దేని కొరకు అలసి ఉన్నావు? ఈ లోకంలో నాకు బంగారం లేదనా, బిల్డింగ్ లేదనా, మంచి భర్త దొరకలేదనా, మంచి భార్య దొరకలేదనా, లేకపోతే నాకు మంచి పిల్లలు పుట్టలేదనా, నాకు మంచి తల్లిదండ్రులు కాకుండా అయ్యారనా, లేకపోతే ఈ లోకంలో అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అది కావాలి ఇది కావాలనా, వీటి కొరకు ఆశపడి వీటి కొరకు ఆశలతో నలిగిపోయే వాళ్ళు ఉన్నారు, అలసిపోయేవాళ్ళు ఉన్నారు. ఈయనేమో అన్ని ఉండి నాకేది వద్దని చెప్పి నాకు యేసయ్య కావాలని అలసిపోయింది. ఇప్పుడు ఏది కావాలి మనకి? యేసయ్య కావాలి, దేవుడు కావాలి, దేవుని రాజ్యం కావాలి, దేవుని యొక్క మహిమ కావాలి. ఆ మహిమలో మనం ఉండాలి. దాన్ని సంపాదించుకోవడం కోసం ఈ ప్రార్థనలో ఈ భక్తి విధానం. అందుకే ఇక దేనికోసం కాదు, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ లోకంలో ఎప్పుడు మాయమైపోతామో తెలియదు. ఈ నీటి మీద బుడకలు లాంటి వాళ్ళం మనం. ఈ మట్టిలో మట్టి ఎప్పుడు కలిసిపోయిందో తెలియదు, ఏమైందో తెలియదు, ఎవరికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేనప్పుడు మనం ఏం చేయాలంటే, గ్యారెంటీ నేనని చెప్పని దేవుడి లోకానికి దిగి వచ్చి సమాధి చేసి తిరిగి లేచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళుని విరిచినటువంటి యేసయ్యని మనం వెంబడించాలి. ఆయన మీద మన ఆశలు పెంచుకోవాలి. అందుకే ఒక భక్తుడు పాడుతాడు, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో,
నలిగిన హృదయం, చెదరిన మనసు, ఎండిన ఎముకనై నేనుంటినే. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. ఆశలన్నీ ఆయన మీద మంచిది. గొప్ప గొప్ప వాళ్ళు అంతా మారిపోతున్నారు. ప్రపంచం అంతా, దేశానికి ఒక దేవుడు ఉండడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉండడు. ఇదంతా మనుషుల యొక్క భ్రమ. ఇదంతా ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టాలను బట్టి చేసుకుంటున్నటువంటి పద్ధతులు. ఈ పద్ధతులన్నిటిలో నుంచి విడిపించబడి అసలు నిజమేంటో వాస్తవేంటో తెలుసుకొని ఆ ప్రకారమైనటువంటి మార్గాల్లోనికి రావాలి. ప్రజలంతా అట్లా వస్తున్నారు. హల్లెలూయా. నాది ఇండియా దేశం, నాది సత్తనపల్లి ప్రాంతం, అంతే. కానీ నాకు దేవుడు కావాలి. దేవుడు అనేవాడు భూమిని, ఆకాశం, సర్వలోకాన్ని సృష్టించగలిగి ఉండాలి. పాపులను పరిశుద్ధులుగా మార్చేవాడై ఉండాలి. శాపాన్ని తొలగించేవాడై ఉండాలి. మనం అడగగానే అన్ని మనకు సమకూర్చేవాడై ఉండాలి. వీటిని బట్టే దేవుడు ప్రపంచంలో యేసయ్య అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకి ఆయన సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈయన నిజమైన దేవుడు, ఈయనే మంచి దేవుడు, ఈయన మగటం లేని మహారాజు, మంచివాడు. మంచి మనకి కావాలి, అంతే కదండి. మంచి కావాలి, ఇంకేం కావాలి? మనకి ఏది అవసరం లేదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, అలాంటి గొప్ప రాజు అయినటువంటి ఆయన అలసిపోయిండు. దేవుని కొరకు అలసిపోయిండు, నలిగిపోయిండు, ఇరిగిపోయిండు, కళ్ళమ్మ నీళ్ళు కాలుస్తుండు. ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు? ఏం ప్రాబ్లం అయ్యా? నీకు ఏం తక్కువయ్యా? నీకు అన్ని ఉండేవయ్యా, ఈ దేశానికి రాజు కదయ్యా, నువ్వు ఏడుస్తున్నావు ఎందుకయ్యా అంటే, నేను ఏడుస్తున్నది ఎందుకంటే యుగ యుగాలు ఇక ఈ లోకంలో మరణం ఉంది. ఈ లోకంలో శరీరం తాత్కాలికమే కనుక, కొద్ది కాలమే కనుక, కొంతకాలమే మనం ఉంటాం కనుక యుగ యుగాలు బ్రతకటం కోసం ఏడుస్తున్నాను నేను అన్నాడు. యేసయ్యతో నేను ఉండాలి, యేసు రాజ్యంలో నేను ఉండాలి, పరలోక రాజ్యంలో నేను ఉండాలి. పరలోక రాజ్యం అంటే అంతంత మాత్రంగా దొరకదు. మంచి మార్గంలోకి రావాలి, పాపాన్ని విడవాలి, ఈ లోక కోరికలు చంపివేసుకోవాలి, అన్నింటిని విడిచిపెట్టి ప్రభు కావాలని ఏడిస్తేనే నీకు పరలోక రాజ్యం. హల్లెలూయా. అంతేగాని అంతంత మాత్రంగా ఏముండదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇలాంటి వాక్యాలని, ఇలాంటి మార్గాల్లోకి వస్తే మనకున్నటువంటి చిన్న చిన్న రోగాలు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఉంటే చూసా, అవి ఊరికనే ప్రార్థనలో కూర్చొని లేచిపోతేనే వెళ్ళిపోతాయి. నీ అంటే యేసుప్రభు వస్తున్నావు, యేసుప్రభే నీతో ఉంటే ఇక నీకు రోగాలు ఎందుకుంటే, ఇక సమస్యలు ఎందుకుంటే ఏముండవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మన బోధ. అందుకని దేవుని యొక్క బిడ్డ చివరి మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన రాజ్యము కొరకు ఆశ. ఈ రొంటి మధ్యను నేను ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. ఇందులో ఏమన్నా తప్పుందా? నేను ఇక్కడి నుంచి వెడలిపోయి, నేనున్నటువంటి పరిస్థితుల నుంచి, నేనున్నటువంటి పద్ధతుల నుంచి వెడలిపోయి నేను క్రీస్తుతో కూడా యుగ యుగాలు ఆయనతో ఉండాలని నాకు ఆశ. తప్పే ఉందండి. మంచి మార్గంలో పోవడానికి తప్పేంటి? దానికి దానికి ఆటంకాలు ఏంటి? ఆటంకాలు ఏం లేవు. హల్లెలూయా. సాతానుడు అడ్డుగోడలు వేస్తాడు, ఆటంకపరుస్తుడు, ఆపుతుడు, నిలేస్తుడు. వాడు ఏం చేస్తాడంటే, వాడు మంచిగా బతకడు, ఇంకోవాడు మంచిగా బతకనేడు. వాడు బతికేయలేదు, ఇంకోటి బతికేయలేదు. వాడు బ్రతుకది. సాతానుగాడు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. వాడు ఏషం వేస్తాడు, వాడు మంచిగా బ్రతికోళ్ళని బ్రతకనేడు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇతడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను వెడలిపోయి ఇరుకునబడి ఉన్నాను. ఎక్కడ? పాపం మధ్య, పరిశుద్ధత మధ్య, రెంటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. ఇప్పుడు నేను వెడలిపోవాలి. ఎక్కడికి పోవాలి? యేసయ్యతో ఉండటం కోసం, యేసులాగా ఉండటం కోసం, యేసుతో ఉండటం కోసం. యేసు ప్రభులాగా ఈ దేహంలో మనం జీవించడం ఎవరైతే ఇష్టపడతారో వారికి పరలోక రాజ్యం దొరుకుద్ది. యేసయ్యలాగానే, ఎవరిలాగా కాదు. యేసయ్యనే దేవుడు ఈ లోకానికి పంపించాడు. దేవుడు అనగా పరలోకంలో ఉంటాడు.
ఆయన ఆత్మయ్య ఉంటాడు. ఆ ఆత్మ శరీరాన్ని దాల్చి లోకానికి దిగి వచ్చింది. శరీరాన్ని దాల్చి లోకానికి దిగి వచ్చిన తండ్రి అయిన దేవుడే కుమారుడిగా ఈ లోకానికి శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు. ఆ కుమారునికి పరిశుద్ధాత్ముడు అనగా ఆత్మ ఆయనకు తోడై ఉండటమే ఈ లోకంలో దేవుని యొక్క మహిమ మనకు ఆవరించింది. ఈ ఆత్మ లేకపోతే మనకు లేదు. దేవుడు ఒక్కడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏంటంటే మనం శరీరంగాను ప్రాణంగాను ఆత్మగా ఉన్నాం అన్నమాట. ప్రాణం అనేది మాట్లాడేది, శరీరం అనేది క్రియారూపం, ఆత్మ అనేది ఆలోచనలు ఇచ్చేది. అందుకే తండ్రి సత్యవంతుడని ఉంది బైబిల్లో, కుమారుడు సత్యవంతుడని బైబిల్లో ఉంది, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడని ఉంది బైబిల్లో. ఏంటి సత్యవంతుడని 3 భాగాలుగా ఎందుకు రాయబడి ఉందంటే మనం ప్రాణంగాను శరీరంగాను ఆత్మగా ఉన్నాం అనమాట. అంటే మన ప్రాణం మాట్లాడేది, మన మాటకి సత్యవంతుడైన తండ్రి మన మాటకు తోడై ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట సత్యమే పలకాలి. అలా పలికితే పలకటం కోసమే తండ్రి తోడై ఉంటాడు. శరీరం, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరం అందు ఏ పాపం లేదు. ఆయన సత్యవంతుడుగానే జీవించాడు. ఆయన సత్యవంతుడు కనుక నీ శరీరం కూడా సత్యవంతంగానే ఉండాలి. ఆయన శరీరంలో ఏ పాపం లేదు, నీ శరీరంలో కూడా ఏ పాపం ఉండకూడదు. 3వది ఆత్మ సత్యవంతుడు. ఈ ఆత్మ అనేది ఆలోచనలు, మన ఆలోచన ఉంటుంది చూసివా, మనం ఆలోచించుకునే ఆలోచన సత్యంగానే ఆలోచించాలి, ఇంకా ఏది ఆలోచించకూడదు. అందుకని పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటే మనం సత్యాన్ని ఆలోచిస్తాం, సత్యంగా జీవిస్తాం, సత్యాన్నే పలుకుతాం. వీళ్ళు పరలోకానికి రావాలని తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా దేవుడు ఈ భూమిని 3 భాగాలుగా సంచరించాడు. దేవుడు ఒక్కడే. అయితే 3 భాగాలు మనం ఉన్నాం కనుక మన 3 భాగాలు శుద్ధీకరించబడితేనే రేపు పరలోకంలో మనం అడుగు పెడతాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. లేకపోతే పరలోకంలో మనకి స్థానం లేదు. అందుకోసం దీన్ని వివరించోడు తక్కువ. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ వివరించడం తెలియదు కొంతమందికి. ఏంటంటే మనల్నే పెట్టిండు దేవుడు, ఇక దేన్నో కాదు. ప్రాణంగా, శరీరంగా, ఆత్మగా ఉన్నాం. తండ్రి సత్యవంతుడు. నీ ప్రాణం ఉండగానే మాట్లాడే ప్రతి మాటకి సత్యమే పలకాలని తండ్రి మనకు తోడై ఉండాలి, కుమారుడు మనకు తోడై ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండాలి. ఈ 3 భాగాలు శుద్ధీకరించబడాలి. అప్పుడు ఏ పాపం కూడా మనలో ప్రవేశించకుండా, ప్రవేశించిన ప్రతి పాపం దూరం అయిపోయి మనం ప్రత్యేకించబడి యేసయ్యలాగా మారిపోయి యేసుతో మనం ఉంటాం. ఎంత ఆనందం! చప్పట్లు కొట్టరే మళ్ళీ ఒకసారి, హల్లెలూయా. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఆయన రాజ్యం కొరకు ఆశ, ఆయన రాజ్యంలో ఉండాలని ఆశ. వెడలిపోయాడు, మధ్యలో ఇరుక్కొని ఉన్నాడు. నువ్వు కూడా ఇరుక్కొని ఉండవు దాంట్లో, అంతేనా కాదా? ఇరుక్కొని ఉంటారు ఎక్కడొకక్కడ. ఆ ఇరుకులో నుంచి విశాలతలోనికి రావాలి. విశాలత ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గర, యేసయ్యని వెంబడించే వారి దగ్గర. హల్లెలూయా. ఇందులో కూడా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, లోక సంబంధం ఉండేవాళ్ళు కాదు. దైవికంగా దేవుని యొక్క ఆత్మ సంబంధులే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడక తీరు, వాళ్ళ పడక తీరు అన్ని కూడా పవిత్రంగాను, పరిశుద్ధంగాను, మహిమకరంగా ఉంటాయి. అలాంటి వారిని వెంబడిస్తే వెంటనే దేవుడు మనకు తెలిసిపోద్ది, ఏమంటే మనకు అర్థమైపోద్ది. అన్ని విధాలుగా మనం ఎదిగి పరలోకం కనుగొంటాం. ఇక మనకి దేంట్లో కూడా మనకు భయం ఉండదు. ఇక నరకులు పోతారే, మన బిడ్డలు పోతారేమో, మనకు బంధువులు పోతారేమో, ఏమి ఇక డౌట్ ఉండదు అనమాట. డౌట్ లేని భక్తి, డౌట్ లేని మార్గం, ఈ మార్గాలను మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రంగా. అందుకని మొట్టమొదటిగా ఆశలు, అంటే దినమెల్లా ఆశలు ఉండాలి. అతనికి దినమెల్లా ఆశలు పుడుతున్నాయి అంట. నాకు దినమెల్లా ఆశలు పుడుతున్నాయి. దేని కొరకు పుడుతున్నాయి అనే దాని గురించి ఆలోచించుకోవాలి. నా ఆశలు దేని కొరకు, ఎవరి కొరకు, ఏంటి కొరకు, ఎందుకొరకు? నీకుండే సమస్యలు పోగొట్టుకోవడానికి యేసయ్య దగ్గరికి రావచ్చు. సమస్యలు పోయిన తర్వాత పరిశుద్ధంగా జీవించడానికి మళ్ళీ యేసయ్యతో ఉండాలి. పరిశుద్ధంగా జీవించి ప్రభుతో ఉండటం కోసం ప్రయత్నాలు చేయాలి. ఇది భక్తి అంటే, ఇది దేవుని మార్గం అంటే. ఈ మార్గాల్లోనికి రావాలి. అదే యేసయ్య అంటున్నాడు, నీళ్ళ కొరకు ఆశ. రెండవది దినమెల్లా ఆశలు, దినమెల్లా ఆశలు.
అంటే నీళ్ల కొరకు ఆశ, అలసి ఉన్న వారి ఆశ. మూడవది దేవుని రాజ్యం కొరకు ఆశ. ఈ ఆశలు కలిగి మనం ఉందాం. మీ పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా నేను ప్రార్థన చేస్తాయే పోతాయి. ఐటి గురించి పెద్ద చిన్న పెద్ద లెక్కలో ఇక. ఎందుకంటే మేము ఎన్నో ఈ 170 దెయ్యాల నుంచి విడిపించబడిన వాడిని నేను. 170 దెయ్యాలు, ఇంకా లెక్కలేని దెయ్యాలు. ఆ లెక్కలేని దెయ్యాలు అన్ని స్వభావాలు దెయ్యాలే. దెయ్యపు క్రియలు, దెయ్యపు ఆలోచన, దెయ్యపు తలంపులు. దెయ్యం మనిషిలో ఉండి నాశనం చేసింది, మనిషిని మనిషిగా బ్రతకకుండా పాడు చేసింది. ఈ పాడైనటువంటి ప్రాకారాలను దిట్టపరచుటకే ప్రభు అయిన యేసు లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకని మనం ఆయన్ని కనుగొనాలి, ఆయన కాడికి వెడలిపోవాలి. ఆయన ఉన్న చోటికి మనం వెళితే మన బ్రతుకు మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి. మనకు లేమిడి స్థితి కూడా ఉండదు. అన్నిట్లో కూడా పోషిస్తారు ఆయన, అన్ని విధాలుగా సహాయపడతారు. ఆయన సహాయం చేస్తారు, ఏదో రకంగా మంచి చేస్తారు, మేలు చేస్తారు. కీడు నుంచి తొలగించేవాడు యేసయ్య ఒక్కడే. ఆయన తప్ప ఇంక ఎవరు నేను చూడలా. నేను అనేకమైన పూజలు చేసినోడి, ఎన్నో యాగాలు చేసినోడి, భయంకరమైనటువంటి రకరకాలు ఎన్నో చేసినటువంటి వాడిని, రాముల వారి గుడి అని అటని ఓ పెద్ద భయంకరమైనటువంటి వ్యక్తిని అన్ని చేసి భయంకరంగా మారిపోయేటటువంటి అలాంటి పరిస్థితుల నుంచి నా దేవుడు విడిపించాడు. నా స్వరం హిందూ కీర్తనలు పాడుతుంటే చాలా మంది ఆలపించేవాడు, పాడేవాడిని, అలాంటి పాటలు పాడేవాడిని. ఆ పాట పాడితే తప్పు లేదు, కాకపోతే ఆ పాటలన్నీ మానుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి మంచి కీర్తనలు పాడుతుంటే అందరూ డబ్బులు వచ్చేవాళ్ళు. నాకు ఎంత డబ్బులో తెలియదు, నేను వెళ్ళిన చోట కుప్పలే వస్తాయి. అంత ఇదనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. బ్రతకలేక కాదు దేవుని సేవకు వచ్చింది, బ్రతికించడం కోసం దేవుని సేవకు వచ్చాను. హల్లెలూయా. బ్రతికించడం కోసం, ప్రజల్ని మంచి మార్గంలో, ప్రజలు బాగు కొరకు ప్రయాసపడుతున్నాం. అంతకు మించి ఇంకా మాకేమీ లేదు. అందుకని ఈ 3 విషయాలు మన మనసులో పెట్టుకుందాం. ప్రభువుని హత్తుకొని దినమెల్లా ఆశలు కలిగి, అన్ని విధాలుగా ఎంత ఆశ కలిగి ఉంటావు అంత తృప్తిపరుస్తుంది. దేవుడు ఇవాళ మాట్లాడిన మాట రేపు ఇంకొక మాట మాట్లాడుతాడు, ఎల్లుండి ఇంకొక మాట మాట్లాడు. ఎప్పుడు నీ మాట మాట్లాడుతారో నీకు తెలియదు. అందుకని అన్ని వేళల్లో ప్రభువుకి అప్పగించుకొని ప్రభు ఎంత ఆశలు కలిగి ఉండాలి. దేవుడికి మాటలు దీవించి మన హృదయాల్లో ఉంచునుగాక. ఆమేన్. స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, దినమెల్లా ఆశల గురించి మమ్మలను అయినా తండ్రి మాతో మీరు మాట్లాడారు అయ్యా. మమ్మలను కదిలించారు, మా తలంపులు కదిలించారు, మా ఆలోచనలు కదిలించారు. ప్రభువా, మేము ఎలా ఉండాలో ప్రభువా కొన్ని విషయాలు నేర్పారు. అయినా ఏ విధంగా ఉంటే, ఎలా జీవిస్తే మాకు బాగుంటుందో మీరు తెలిపారు. దేని కొరకు ఆశలు కలిగి ఉండాలి, వేటి కొరకు ఆశలు కలిగి ఉండాలి. ఈ లోక ఆశలు కాకుండా, ఈ లోక పద్ధతులు కాకుండా, నీ కొరకు, నీ రాజ్యం కొరకు ఆశ కలిగి ఉండటానికి మంచి మంచి భక్తులను మాకు తెలియపరిచావు నాయనా తండ్రి. బోయాజుని నాయన, అలాగనే దావీదు మహారాజుని, పౌలు గారిని ప్రభా మీరు మాకు నాయనా తండ్రి నీ లేఖనాల్లో మంచి మంచి వారిని చూపించారు ప్రభా. నాయన వారు నీ కొరకు ఆశలు కలిగి ఉన్నారన్న నాయన రిఫరెన్స్ మాటలు ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. అలాగనే ప్రభా మమ్మల్ని బలపరచండి, నీ కృపతో నింపండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరును జ్ఞాపకం చేసుకొని, కొత్తగా వచ్చినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించు, ఆశీర్వదించు. నీ ఉన్నతమైనటువంటి కృపతో నైనా దాన్ని బలపరచమని, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి నీ ఉన్నతమైన మార్గంలో, నీ మహిమలో ఆహ్వానించమని, ఆస్వాదించమని, నీ రాజ్యానికి వారసులకు సహాయం చేయమని, నీ కృప చూపమని మా ప్రభువును రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకును, ఈ సత్తనపల్లి పట్టణానికి, బజారుకి, బజారులో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకును, కూడి వచ్చిన బిడ్డలకును